S7 న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాకిస్తాన్ లో వరద బీభత్సం. దాదాపు 343 మంది చిన్నారులతో సహా సుమారు 937 మంది మృతి. ప్రభుత్వాలను హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు యత్నించారన్న కేజ్రీవాల్. భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ యుయు లలిత్ సిజేఐగా ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సీఎం జగన్ విశాఖ పర్యటన. పార్నీ ఫర్ ది ఓషన్ సంస్థతో ఏపీ సర్కార్ ఒప్పందం. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మూల బృందాన్ని దర్శించుకున్న కర్ణాటక మంత్రి శోభా కరంద్లాజే. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన మఠం అధికారులు. ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ముగించిన మార్కెట్లు. 36 పాయింట్ల లాభపడ్డ నిఫ్టీ. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు పాకిస్తాన్ అతలాకుతలమైపోయింది. ఈ వరద బీభత్సానికి పాకిస్తాన్లో దాదాపు 343 మంది చిన్నారులతో సహా సుమారు 937 మంది మృతి చెందారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది. ఈ విపత్తులో దాదాపు 30 మిలియన్ల మందికి పైగా ఆశ్రయం కోల్పోయినట్లు పేర్కొంది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం సింధు ప్రావిన్స్ లో ఈ వరదల కారణంగా అత్యధిక సంఖ్యలో చనిపోయారని, సుమారు 306 మందికి పైగా తమ జీవనాన్ని కోల్పోయినట్లు పేర్కొంది. అలాగే బలోచిస్తాన్లో 234 మంది, పంజాబ్ ప్రావిన్స్లో 165 మంది, ఖైబర్ పఖ్తూన్ఖవాలో 185 మంది రికార్డు స్థాయిలో చనిపోయారని వెల్లడించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 37 మంది, కల్గిట్ బల్దిస్తాన్లో 9 మంది చనిపోయినట్లు పేర్కొంది. అంతేకాదు ఆగస్టులో పాకిస్తాన్లో 166.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, సగటున 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఎన్వీఎండీఏ వెల్లడించింది. ఈ అసాధారణ వర్షాలకు దక్షిణ పాకిస్తాన్లోని దాదాపు 23 జిల్లాలలో బాగా ప్రభావితమయ్యాయని పేర్కొంది. బీజేపీపై ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రభుత్వాలను వరుసగా హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ బీజేపీ అని అన్నారు. తమ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని, తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లాక్కునేందుకు ప్రయత్నించిందని, అయితే తమ ఎమ్మెల్యేలు ఎవరూ వారి బుట్టలో పడలేదని అన్నారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని చెప్పారు. తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లలేదనే విషయాన్ని బల పరీక్షలో నిరూపిస్తామని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇరికించేందుకు సీబీఐ ఎంతో ప్రయత్నించిందని, ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో ఒక్క పావలాను కూడా పట్టుకోలేకపోయారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే మనీష్ ని ఒక బీజేపీ నేత సంప్రదించారని, ఆప్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకురావాలని, సీఎం పదవిని ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల రూపాయలకు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అయితే మనీష్ ఈ ఆఫర్ను తిరస్కరించారని, దీంతో వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలందరూ వజ్రాలని, వారిని ఎవరూ కొనలేరని అన్నారు. दिल्ली सरकार ने पिछले 7 साल में ऐतिहासिक काम किया है। स्कूलों के क्षेत्र में, अस्पताल के क्षेत्र में, बिजली के क्षेत्र में, और जो काम दिल्ली सरकार ने किया है उसकी चर्चा पूरी दुनिया के अंदर हो रही है। पूरी दुनिया में बड़े बड़े नेता दुनिया के दिल्ली आके देख रहे हैं। दुनिया भर के अखबारों में उसकी चर्चा हो रही है। ये पूरे देश के लिए 130 करोड़ भारतवासियों के लिए गौरव की बात है, बहुत गर्व की बात है। सबका सीना चौड़ा हो जाता है जब देखते हैं कि न्यूयॉर्क टाइम्स के अंदर इतना शानदार आर्टिकल छपा, इस फलाने अखबार में इतना शानदार आर्टिकल छपा।
जितनी राष्ट्र विरोधी ताकतें हैं जो नहीं चाहती कि भारत का विकास हो, जो नहीं चाहती कि भारत की तरक्की हो, वो सारी ताकतें अब इसे रोकना चाहती हैं। अभी तक छोटे मोटे तरीके से, जैसे मुझे सिंगापुर बुलाया, इन्होंने जाने नहीं दिया, लेकिन अब ये कह रहे हैं यार दिल्ली सरकार ख़त्म करो। अब ऐसी सारी राष्ट्र विरोधी ताकतें इकट्ठी हो गई हैं हमारे खिलाफ, दिल्ली की आम आदमी पार्टी की सरकार के खिलाफ। సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేష్ లలిత్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ యుయు లలిత్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్రంలోని పెద్దలు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ప్రస్తుత జడ్జీలు హాజరయ్యారు. సిజేఐ యుయు లలిత్ 1957 నవంబర్ 9న మహారాష్ట్రలోని షోలాపూర్లో జన్మించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. 2014 ఆగస్టు 13న ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. న్యాయవాది నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా నేరుగా నియమితులైన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ అతి కొద్ది కాలం మాత్రమే బాధ్యతలను నిర్వహించనున్నారు. కేవలం 74 రోజుల్లోనే ఆయన పదవీ కాలం ముగియనుంది. Hold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. Perform the duty of my office without fear and favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అందరూ క్లాత్ బ్యానర్లు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ దిశగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి అవగాహన పెంపొందించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అలాగే అప్ సైక్లింగ్తో సాగర తీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ పార్లే ఫర్ ది ఓషన్స్తో అవగాహన ఒప్పందం సందర్భంగా శుక్రవారం విశాఖలో సీఎం జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఒప్పందం చేసుకున్నామని, తద్వారా విశాఖలో పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కానుందని తెలిపారు. 3 దశల్లో రాష్ట్రంలో 16,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 20,000 మందికి ఉపాధి కల్పించేలా పార్లే సూపర్ హబ్, రీసైక్లింగ్, అప్ సైక్లింగ్ యూనిట్లు ఏర్పాటవుతాయని చెప్పారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేలా ప్రపంచంలోనే తొలిసారిగా 1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ ద్వారా సాఫ్ట్ స్కిల్స్ లో ఉచిత శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో తొలి విడతలో 35,980 మందికి శిక్షణ పూర్తయింది. ఈ నేపథ్యంలో విశాఖలో సీఎం జగన్ చేతుల మీదుగా సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. ఈరోజు మనం పీల్చుకుంటా ఉన్న గాలి, ఈ గాలిలో 70% ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని అంటే అది సముద్రంలో ఉన్న ప్లాంట్స్ నుంచే వస్తూ ఉంది అన్నది ఒక గొప్ప సత్యం. ఈరోజు భూమి మీద ఉన్న మొత్తం చెట్లన్నీ కలిపి కూడా ఇచ్చేది ఎంత ఆక్సిజన్ అని అంటే కేవలం 30% మాత్రమే ఆక్సిజన్ ఇస్తూ ఉంటే 70% ఆక్సిజన్ సముద్రంలో ఉన్న చెట్లలో నుంచి, సముద్రంలో ఉన్న ప్లాంట్స్ నుంచి వస్తూ ఉందన్నది మర్చిపోకూడని సత్యం. మన సముద్ర తీరాలు చూస్తే, మన సముద్రాలే చూస్తే ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ కనిపిస్తూ ఉంది. సముద్రం లోపల కూడా కనిపిస్తూ ఉంది. ప్లాస్టిక్ డెబ్రీస్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ సముద్రంలోకి వదిలేయడం జరుగుతూ ఉంది. సముద్రం అంతా కూడా, సముద్రం గర్భంలో కూడా ప్లాస్టిక్ కనిపిస్తూ ఉన్న పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్రం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు.
విశాఖ పర్యటనలో భాగంగా గురువారం నగరానికి వచ్చిన ఆయన సిరిపురం ఏయూ కాన్వకేషన్ హాల్లో జరిగిన మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:10 విమానాశ్రయానికి బయలుదేరారు. కాన్వాయ్ సిరిపురం జంక్షన్ దాటుతూ ఉండగా ముగ్గురు అక్క చెల్లెళ్లు చంటి పిల్లలతో ముందుకు వచ్చి జగనన్న జగనన్న అంటూ బిగ్గరగా అరిచారు. వెంటనే సీఎం జగన్ తన కాన్వాయ్ని ఆపి బయటకు దిగి వారిని రమ్మని పిలిచారు. వారంతా సీఎం వద్దకు చేరుకున్నారు. తన పేరు ధర్మాల త్రివేణి అని తన భర్త అప్పలరెడ్డిని నెలన్నర క్రితం పెదవాల్తేరులో 500 రూపాయల కోసం చంపేశారని పెద్ద దిక్కు కోల్పోయామన్నారు. పిల్లలతో కుటుంబ పోషణ కష్టమవుతోందని ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. సీఎం దానిని తీసుకొని తప్పనిసరిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి తమ విన్నపాన్ని సానుకూలంగా విన్నారంటూ వారు ఉద్వేగానికి లోనయ్యారు. నగరంలోని 15వ డివిజన్లోని చంపాగల్లి వీధిలోని రామమందిరంలో శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేపట్టారు. రామమందిరం కమిటీ సభ్యులు 15వ డివిజన్ ఇన్ఛార్జ్ లంక రమేష్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. కాగా లంకవారి కుటుంబ సభ్యులు అమ్మవారికి పుస్తలను సమర్పించారు. ఈ పూజల్లో ఆలయ ధర్మకర్త వడ్డి చిన్నబాబు, కమిటీ సభ్యులు మచ్చ రాజు తదితరులు పాల్గొన్నారు. नमस्ते ओम ऐं ह्रीं सर्वतंत्राक स्वरूपिण्ये नमस्ते ओम ऐं ह्रीं मनोहरण्ये नमस्ते ओम ऐं ह्रीं महेश्वरण्ये नमस्ते ओम ऐं ह्रीं महादेव्ये नमस्ते ओम ऐं ह्रीं महालक्ष्मीये नमस्ते ओम ऐं ह्रीं पुटप्रियाय नमस्ते ओम ऐं ह्रीं महारूपिण्ये नमस्ते ओम अरण्ये नमस्ते ओम ऐं ह्रीं महाबुद्धिये नमस्ते ओम ऐं ह्रीं महासिद्धिये नमस्ते ओम ऐं ह्रीं महायोगेश्वरिण्ये नमस्ते ओम ऐं ह्रीं महातपस्विन्ये नमस्ते ओम ऐं ह्रीं महायागक्रम ఐదో శుక్రవారం ఈరోజు 5వ శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజ చేయడానికి రామమందిర కమిటీ చంపవని రామమందిర కమిటీ వారు నిర్వహించడం జరిగింది. దీనికి భారీ ఎత్తున మహిళలు వచ్చి కుంకుమ పూజలో పాల్గొన్నారు. అలాగే లంకవారి కుటుంబం గారు అమ్మవారికి బంగారం పుస్తలు సమర్పించుకున్నారు. ఈ కమిటీ వారందరూ కలిపి సహకరించుకొని చేస్తున్నారు. అలాగే వీళ్ళు 10 మంది గారు కొంతమంది సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రావణ శుక్రవారం 5వ శుక్రవారం నాడు అమ్మవారి కుంకుమ పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని వీధి కమిటీ సభ్యులందరూ రామమందిర కమిటీ సభ్యులందరూ నిర్ణయించారు. భారీ ఎత్తున మహిళలు అందరూ పాల్గొన్నారు. ఈ కుంకుమ పూజ బాగా జరిగి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నాం. హోటల్ మేనేజ్మెంట్ బిల్లులో ఎటువంటి సర్వీస్ ఛార్జ్ వేయకూడదు అని జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినియోగదారుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సర్వీస్ ఛార్జ్ అను పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వీస్ ఛార్జ్ ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని, ఏసీ, నాన్ ఏసీ వ్యత్యాసం చూపిస్తూ బిల్లులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. స్వచ్ఛందంగా సర్వీస్కు అందజేసేది సర్వీస్ ఛార్జ్ పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం అన్నారు. సర్వీస్ ఛార్జ్ రూపంలో ఎటువంటి వసూళ్లు చేయకుండా ఉండేలా హోటల్ యాజమాన్యానికి సమాచారం అందజేయాలని డిఎస్ఓకి సూచించారు. సర్వీస్ ఛార్జ్ వసూలుకు సంబంధించిన డాటా కలెక్ట్ చేయాలన్నారు. అంటే నవంబర్ 25 వరకు ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అసలు సర్వీస్ ఛార్జ్ వేయకూడదు అనే 2 కండిషన్లు అయితే ఈ మనకి ఢిల్లీ హైకోర్టు జస్టిస్ శర్మ గారు ఇది ఇంపోజ్ చేశారు. కాబట్టి నవంబర్ 25 అంటే 2022 నవంబర్ 25 వరకు మీకు బ్యాన్ చేశారు. ఈ ఛార్జ్ అనేది మనకి దీవాన్ చమన్లాల్ కమిటీ 1958లోనే ఈ సర్వీస్ ఛార్జీని లీగలైజ్ చేశారు విధంగా. ఎందుకంటే అప్పట్లో ఎక్కువగా మనకి ఫారెన్ టూరిస్ట్స్ వచ్చేవారు, వాళ్ళని హెరాస్ చేస్తున్నారు ఈ స్టాఫ్ అంతా అనేసి వాళ్ళందరూ యాజిటేట్ చేస్తే ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో క్లియర్గా చెప్పారు సర్వీస్ ఛార్జ్ అనేది వేయచ్చు, బట్ విత్ ది కన్సెంట్ ఆఫ్ ది కన్జ్యూమర్, కస్టమర్ అని చెప్పడం జరిగింది 1958లోనే.
ఆ బేస్ తోటి వీళ్ళు ఇప్పుడు హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. ప్రజెంట్ దాని మీదే జస్టిస్ వర్మ గారు దాని మీద స్టే ఇస్తూ సిసిపిఏ కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగారు. ఏంటంటే మీరు 5 గైడ్లైన్స్ ఇష్యూ చేశారు కదా, అక్కడ కన్సెంట్ వితౌట్ కన్సెంట్, నాలెడ్జ్ వితౌట్ నాలెడ్జ్ అది కస్టమర్ అనే విషయం మీద మీరు క్లియర్గా కేంద్ర ప్రభుత్వ పథకాలను వైసీపీ ప్రభుత్వ పథకాల కింద రాష్ట్ర ప్రజలకు చెప్పుకుంటోందని కేంద్ర మంత్రి మురళీధరన్ అన్నారు. శుక్రవారం విశాఖ ఎన్ఈడి ఉమియా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశంలో ఉన్న అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటనలో భాగంగా విశాఖలో పర్యటించడం జరిగిందని అన్నారు. విశాఖలో విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయని అన్నారు. ఒక పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులను ట్యాక్స్ రూపంలో మళ్లీ తిరిగి తీసుకుంటున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉందన్నారు. కుటుంబ పాలనకి బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్తో పాటు పార్లమెంట్ అధ్యక్షుడు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. Vendors are there. Ask them about the PM Swanidhi program, which is a scheme aimed at street vendors. They are getting the benefits, but they don't know that it is a Prime Minister's scheme. They are getting it in the name of the Chief Minister of Kerala, the Chief Minister of Andhra. See, it's a surprising thing that when the Prime Minister of the country doesn't name any of the scheme on him, it is an institutional mechanism. It is called the Prime Minister Swanidhi. It is not Narendra Modi Swanidhi. Whereas in Andhra Pradesh, I am surprised to see that the money that is given to the people, the benefits that are given to the people, it's not coming from an individual or a leader or a family. It is the money of the people. It is the taxpayers' money that is being given as welfare activity. ఈరోజు విశాఖ జిల్లా జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ప్రారంభమైన సిపిఐ రాష్ట్ర 27వ మహాసభ ర్యాలీకి రాష్ట్ర ప్రతినిధులకు సిపిఎం పార్టీ ఘనంగా స్వాగతం పలికింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తదితర రాష్ట్ర నాయకత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం, జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ బి గంగారావు, ఆర్కేఎస్వి కుమార్, బొట్ట ఈశ్వరమ్మ, అలాగే బి పద్మ, బి జగన్, ఇతర నాయకులు కలిసి సంఘీభావం తెలిపారు. ప్రతినిధులపైన రెడ్ షర్ట్ వాలంటీర్పై పూలు జల్లి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం మాట్లాడుతూ సిపిఎం జాతీయ మహాసభల తీర్మానాల ప్రకారం వామపక్షాలు రానున్న రోజుల్లో మరింత ఐక్యతతో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలని అన్నారు. సిపిఐ రాష్ట్ర మహాసభలు అత్యంత జయప్రదంగా జరగాలని ఆకాంక్షించారు. దేశంలో ఉన్న మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రధాన కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు నిర్వహించడం మరింత అవసరమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పోరాడి కాపాడుకోవాలని అన్నారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మూల బృందాన్ని కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు సంక్షేమ శాఖ మంత్రి శోభా కరంద్లాజే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు మేళతాళాలు పూటకుమంద స్వాగతం పలికారు. ముందుగా ఆమె గ్రామదేవత మంచాలమ్మ దేవిని దర్శించుకుని కుంకుమార్చన, మంగళహారతులు చేశారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆమెకు మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు పట్టుచీర, స్వామివారి శేషవస్త్రం, పరిమళ ప్రసాదం, ఫల మంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆమె వెంట బీజేపీ నాయకులు, మఠం అధికారులు ఉన్నారు.
ಮದುವೆಯವರಿಗೆ ಕೇಳ್ಕೊಂಡಿದ್ದು ನೀವೇ ಕಂಗ್ರ್ಯಾಚುಲೇಷನ್ಸ್. ಅದಕ್ಕೆ ಮುಂದಿನ ಒಂದು ಇಡೀ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ಬೇರೆ ಬೇರೆ ದೇಶದಲ್ಲಿ ಮಿಲ್ಲೆಟ್ಸ್ ಪ್ರದರ್ಶನ ತಿಂಡಿ ತಿನಿಸು ಇದನ್ನೆಲ್ಲ ಮಾಡಬೇಕು. ಇವಾಗಲಿಂದ ಅದಕ್ಕೆ ಕಾರ್ಯಕ್ರಮ ಅದೇ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನೀತಿ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మందస మండలం లోహరబండ గ్రామంలో ఇంటింటికి పర్యటించిన రాష్ట్ర మంత్రి అప్పలరాజు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ జగనన్న నవరత్నాలు అని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా కృషి చేశారని, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోయే ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మందస వైసీపీ ముఖ్య నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను మరిపాడు వరకే ఎలా సరే మరి అలాగే మరొక 2 రోడ్లు అడిగారు. లోవర్ బంద్ నుంచి చిన్న లోవర్ బంద్ రోడ్డు ఒకటి, లోవర్ బంద్ నుంచి పితాల మీదుగా గడ్డూరు కనెక్టింగ్ రోడ్డు, వాటిని కూడా ఖచ్చితంగా మన హయాంలోనే మంజూరు చేస్తాం. ముందుగా మాత్రం కొత్తూరు రోడ్లు మాత్రం ఇమీడియట్గా మరిపాడు వరకు అయితే దాన్ని ఫినిష్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఇప్పటికే లోవర్ బంద్లో మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ నాడు నేడు కింద చాలా సుందరంగా మనం సుమారుగా 16 లక్షలు ఇచ్చినట్టున్నాం. దానికి 16 లక్షలతో దాన్ని బాగు చేశాం మనం. మరి అలాగే మీ హై స్కూల్కి ఎంత ఇచ్చామో తెలుసమ్మా? ఎంత ఇచ్చామో తెలుసా? ఇదిగో హెడ్ మాస్టర్ గారు వచ్చున్నారు, షాల్వా కూడా పట్టుకొని వచ్చున్నారు మీ హెచ్ఎం గారు. సుమారుగా 63 లక్షలతో మీ హై స్కూల్ ని బ్రహ్మాండంగా మనం బాగు చేసుకుంటా ఉన్నాం మనం. మరి అలాగనే ఇంకొక 2 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. లోవర్ బంద్ కొత్తూరుకు సంబంధించి ఎడిషనల్ క్లాస్ రూమ్ అడిగారు, బిల్డింగ్ బాగా పాడైపోయిందని, దాన్ని కూడా అలాగనే అక్కడ ఉన్నటువంటి మరొక ప్రైమరీ స్కూల్. నిస్వార్థ సేవకు, మానవత్వపు విలువలకు ప్రతిరూపంగా మదర్ తెరెసా నిలుస్తారని జిల్లా ఫారెస్ట్ అధికారి నరేంద్రన్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధుల స్మృతి వనంలో కొలువుదీరిన మదర్ తెరెసా 112వ జయంతి సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మదర్ తెరెసా విగ్రహానికి డిఎఫ్ఓ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితాన్ని అనాథలు, చిన్నారుల సేవకు అంకితమిచ్చిన మహనీయురాలు మదర్ తెరెసా అని కొనియాడారు. విదేశాల్లో జన్మించి భారతదేశంలో ఆపన్నుల సేవకు తప్పించిన మానవతా మూర్తిగా ఆమె పేరుగాంచారని డిఎఫ్ఓ తెలిపారు. ప్రేమ, దయ, సేవ మనిషి జీవన విధానంగా మలుచుకోవడమే నిజమైన నివాళి అని నరేంద్రన్ అన్నారు. స్ఫూర్తి మదర్ తెరీసా మేడం, సేవా స్ఫూర్తి మాత మదర్ తెరీసా మేడం. మోహన్ గారి మనందరూ వేయండి. మీ అందరికీ వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ గార్లాండ్ అన్నారు ఫస్ట్ అంటూ మనం వాళ్ళు చారిటీలు ఏం చేస్తున్నాయో, ఆర్ఫన్ చిల్డ్రన్ మనం ఏం చేయగలం అని చెప్పండి. అంటే గార్లాండ్ ఎలాగే వేద్దాం, కానీ వాళ్ళకి కూడా మనం జీవనోపాధి కల్పించి చారిటీ ఇవ్వాలి కదా అన్న మాటని చాలా మేము స్ఫూర్తిగా ఇస్తాం. ఈరోజు ఆయన మాట్లాడుతుంటే సెయింట్ మదర్ తెరెసా అండ్ సో దేవుడు దయవులో, మన యాన్సెస్టర్స్ దయవులో ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం కాదు, లీడర్స్ని గుర్తుపెట్టడానికి ఉన్న విగ్రహాలు, ఈచ్ ఆఫ్ దేర్ టీచింగ్స్ దయవులో వీఆర్ నౌ లివింగ్ ఇన్ అ ఫ్రీ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ వేర్ అవర్ ఫ్లాగ్ ఇస్ ఫ్లయింగ్ హై ప్రౌడ్లీ. దానికి మనం ఏదో ఒక విధంగా థ్యాంక్స్ చెప్పాలంటే కూడా ద మోస్ట్ సింప్లెస్ట్ థింగ్ ఇస్ సెల్ఫ్లెస్ సర్వీస్. ఏదో అట్లీస్ట్ వీక్లీ వన్స్ 1 hour సెల్ఫ్లెస్ సర్వీస్ చేయాలని అనుకుంటే చాలండి, వీ కెన్ ఆల్ గో అహెడ్ ఇన్ లైఫ్. సో లయన్స్ క్లబ్ ఇస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ సర్వీస్. దాన్ని చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు సర్వీస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మై కంగ్రాచులేషన్స్ అండ్ విషెస్. ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిపించినందుకు థ్యాంక్ యూ. Whatever service is there, we are there to serve the people. Thank you. Thank you, sir.
ఇదంతా కూడా కమిటీ మన పారామీటర్ అదే సార్, మేము పెట్టుకున్న పారామీటర్ 5 అంశాలు అన్నాను కదా సార్. సార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్ భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమాపై భారీగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో హీరో విజయ్ థియేటర్లో సినిమా చూసి బాధతో తిరిగి వెళుతున్న వీడియో వైరల్గా మారింది. ఇది చూసిన రౌడీ ఫ్యాన్స్ మనసు చివుక్కుమంది. ఈ సినిమా కోసం బాడీని మార్చుకునేందుకు ఎన్నో కసరత్తులు చేశావు, యాక్టింగ్ చించేశావు, సినిమాలో ఎక్కడా నీ జోష్ తగ్గలేదు, కానీ మంచి కథను సెలెక్ట్ చేసుకోవడంలోనే తడబడ్డావు అన్నా నువ్వు బాధపడకు. ఇప్పుడు నిన్ను విమర్శించిన నోళ్లే రేపు నీకు చప్పట్లు కొడతారు. మేము కాలర్ ఎగరేసేలా నీకు మంచి రోజులు వస్తాయి అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంచనాలకు మించి రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జంట ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం సాధించింది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సాత్విక్ చిరాగ్ శెట్టి జంట మలేషియాకు చెందిన ఆరోన్చియా ఉయిక్ సోహ్లతో 22-20, 18-21, 16-21తో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్ను 22-20 తేడాతో గెలిచిన సాత్విక్ చిరాగ్ అదే టెంపోను తర్వాతి గేమ్స్లో కొనసాగించలేకపోయారు. తొలి గేమ్ ఓడిపోయినప్పటికీ వరల్డ్ నంబర్ 7 అయిన మలేషియా జంట పుంజుకొని భారత ద్వయానికి మరో అవకాశం ఇవ్వకుండా వరుస గేముల్లో ఓడించి మ్యాచ్ను కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల డబుల్స్లో భారత్కు ఇదే తొలి పథకం. ఇటీవల కాలంలో సాత్విక్ చిరాగ్ జంట బ్యాడ్మింటన్లో అద్భుతాలు చేస్తున్నారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ వరకు, ఆ తర్వాత ఇండియా ఓపెన్, థామస్ కప్, కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణాలు చేజింగించుకున్నారు. తాజాగా ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యం గెలిచిన సాత్విక్ చిరాగ్ శెట్టి జోడీ కొత్త చరిత్ర లిఖించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప లాభాల్లో ముగించాయి. ఈ ఉదయం ఉత్సాహంగానే ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే అంతర్జాతీయ సానుకూల సంకేతాలు మార్కెట్లకు అండగా నిలిచాయి. ఈ క్రమంలో చివర్లో మళ్లీ కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 58,834కు చేరుకుంది. నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 17,559 వద్ద స్థిరపడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాకిస్తాన్లో వరద బీభత్సం, దాదాపు 343 మంది చిన్నారులతో సహా సుమారు 937 మంది మృతి. ప్రభుత్వాలను హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ బీజేపీ. తమ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు యత్నించారన్న కేజ్రీవాల్. భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ యుయు లలిత్, సిజేఐగా ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సీఎం జగన్ విశాఖ పర్యటన, పార్లీ ఫర్ ది ఓషన్ సంస్థతో ఏపీ సర్కార్ ఒప్పందం. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మూల బృందాన్ని దర్శించుకున్న కర్ణాటక మంత్రి శోభా కరంద్లాజే. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన మఠం అధికారులు. ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ముగించిన మార్కెట్లు 36 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ.
ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.